ఒకప్పుడు ఉత్తర తెలంగాణ అంటే ఆ పార్టీ అంటే ఉత్తర తెలంగాణ అనే రీతిలో ఉండేది. తనకు కంచుకోట వంటి ఆ ప్రాంతాన్ని ఇంకో పార్టీ కొంచెం కొంచెంగా ఆక్రమించేస్తోందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు గులాబీ వికసించే చోట కమలం పాగా వేస్తోందా? ఇన్నాళ్ళు కారులో షికారు చేసిన వాళ్ళు పట్టును కోల్పోతున్నారా? గులాబీ తోటను చూస్తే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అది వాడిపోతోంది. అంతా ఇంత కాదబ్బా, కమల వికాసానికి బొత్తిగా వాడిపోతోంది. అయితే పార్టీ పరిరక్షణలో గులాబీ పాత్ర పెద్దగా ఏమీ లేదంటున్నారు నిపుణులు. అసలు అది ఎలాగో తెలుసుకుందామా? పార్టీ పుట్టినప్పటి నుంచి గులాబీ సువాసన తెలంగాణ అంతా వెదజల్లింది. అది అందమైన పువ్వు. దాదాపు 2 దశాబ్దాలుగా గులాబీ అత్తుర పరిమళం మనస్సును ఆహ్లాదపరిచింది. కానీ తనకు ఎదురు లేదనుకున్న గులాబీకి కమలం దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. చిన్న చిన్నగా ఆ మొక్క ముళ్లను కట్ చేస్తూ రాష్ట్రంలో వికసిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ చేస్తే నిన్న మొన్న జరిగిన ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్కు షాక్ల మీద షాక్లిస్తూ తిరుగేలేని శక్తిగా ఎదుగుతోంది బీజేపీ. ఉత్తర తెలంగాణలో మరింత బలం పెంచుకున్న బీజేపీ ఆల్రెడీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలు బీజేపీకి ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఉత్తర తెలంగాణలోని ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలుచుకుంది కమలం పార్టీ. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి బలమైన నాయకులు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ అంటే బీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ను ఆక్రమిస్తోంది కాషాయం. స్థానిక సంస్థల్లో కూడా పట్టు పెంచుకుంటే ఇక తిరుగుండదు. దక్షిణ తెలంగాణలో కూడా ఇదే రకంగా బలం పెంచుకుంటే అధికారం గ్యారంటీ అని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ ఉద్యమాల కిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన 5 జిల్లాల్లో ఇవాళ కారు పార్టీ తకరారు పడుతోంది. గులాబీ జెండా కనుమరుగవుతోంది. గోదావరి తీరం వెంట నదీ ప్రవాహంలా సాగిన గులాబీ పార్టీ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35 సీట్లను సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ 12, బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఆ పార్టీతో ఉన్నది కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఎంపీ ఎన్నికల్లో 7 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసి ఒక్కటీ గెలుచుకోలేకపోయింది. ఇక రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ మొదలైంది. ఇటీవల 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 2 బీజేపీ విజయం సాధించింది. ఇది త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు బూస్టింగ్గా ఉపయోగపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదే ఊపుతో స్థానిక సంస్థలే టార్గెట్గా ముందుకు పోవాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల సెగ్మెంట్ టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపుతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీలో హవా మొదలైంది. ఇప్పటికే ఆ ఏరియాలో 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఉత్తర తెలంగాణను బీజేపీకి అడ్డాగా మార్చుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తోంది. కరీంనగర్ నుంచి ఎంపీగా బండి సంజయ్ కేంద్ర మంత్రి బాధ్యతల్లో ఉన్నారు. ఇది ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఉపయోగపడిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ సమయంలో సర్కారు తీసుకునే పలు నిర్ణయాలపై బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన, 6 గ్యారంటీల అమలు, ఇతర అంశాలపై పోరాటాలు చేసి తన వాయిస్ను ప్రజల్లోకి తీసుకుపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమనే వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని బీజేపీ డిసైడ్ అయ్యింది.
త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయాన్ని బూస్టింగ్గా కమలనాథులు భావిస్తున్నాయి. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహా మిగిలిన 7 ఉమ్మడి జిల్లాల్లో జరిగాయి. ఈ ఎన్నికలను బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా ప్రచారానికి వాడుకుంది. 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాలో ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఇది కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 3 స్థానాల్లో పోటీ చేస్తే 2 బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చింది. అయితే బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో సర్కారు వ్యతిరేక ఓటు బ్యాంకుగా ఉన్న వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే దీన్ని ప్రజల్లో వస్తున్న కాంగ్రెస్ వ్యతిరేకతగా సమాజంలోకి తీసుకుపోవాలని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు కూడా దాదాపు పూర్తయ్యాయి. బూత్ లెవెల్, మండల కమిటీలు దాదాపు పూర్తి కాగా మెజారిటీ జిల్లాల కమిటీలు పూర్తయ్యాయి. ఇక రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా ఈ వారంలోనే ఉండే అవకాశం ఉంది. ఇక కొత్త టీంలకు తోడుగా 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీన్ని అలాగే కంటిన్యూ చేయాలని రాష్ట్ర నేతలు ప్రోగ్రామ్ స్కెడ్యూల్ రెడీ చేస్తున్నారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటితే నెక్స్ట్ స్టాప్ అసెంబ్లీ ఎన్నికలే అని, అక్కడ విజయఢంకా మోగించి అధికార పగ్గాలు చేపట్టాలని కమలదళం భావిస్తోంది.